అంబిక సడన్‌గా కింద పడిపోతుంది. ఎలా పడిపోతుందంటే అక్కడ వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్ మీద కాలు వేసేసరికి స్లిప్ అయిపోయి కింద పడిపోతుంది. అందరూ వచ్చి అంబికను లేచి నిలబెడతారు. "ఏమైంది అంబిక? ఇలా ఎలా పడ్డావు?" అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది పద్మాక్షి. "ఇదంతా వీడి వల్ల అక్క. వీడి వల్ల నేను పడ్డాను. ఏం మాట్లాడుతున్నావు అంబిక? వాడి వల్ల నువ్వెందుకు పడ్డావు?" అని చెప్పేసి యమున అడుగుతుంది. "ఎందుకా? ఇందాక వాడు గ్లాస్‌లో వాటర్ పట్టుకున్నాడు. అవి తొలికిపోయి కింద పడ్డాయి. వాటి మీద కాలు వేస్తేనే కదా నేను పడ్డాను. విని" అని చెప్పేసి ఇక క్రిష్ మీద చెయ్యెత్తుతుంది. ఆ సమయానికి విహారీ ఇంటికొచ్చేస్తాడు. "ఏంటత్తయ్య ఏం చేస్తున్నావు? పసిబాబును అలా ఎందుకు కొడుతున్నావు? చెయ్యెందుకు ఎత్తావు?" అని చెప్పేసి కోపంగా అడుగుతుండగా వీడు చేసిన దానికి ఇక ఘనస్వాగతం ఏమన్నా చేయాలన్నా ఇందాక ఒక్క క్షణంలో తన నడుము ఇరిగేది. వాటర్ పోసింటూ వీడు బాగా ముదురున్నట్టున్నాడు. ఇలాంటి వాడిని ఇంట్లో పెట్టుకోవడం కంటే ఏ అనాథాశ్రమంలో వేస్తే బాగుంటుంది కదరా. ఎందుకురా లేనిపోని తంటాలు పెడుతూ ఉంటావు అని ఈ విధంగా అంటుండగా, "ఏంటి పద్దు నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు మాటి మాటికి క్రిష్ ఎప్పుడు తప్పు చేయడు. ఆ వాటర్ పడేసింది క్రిష్ కాదు, నేను పడేశాను. కానీ నువ్వు అపార్థం చేసుకొని క్రిష్ మీద చెయ్యెత్తారు ఇద్దరు కలిసి. అమ్మమ్మ నువ్వు తప్పు చేసావమ్మా, క్రిష్కి సారీ చెప్పు" అని ఈ విధంగా సిరి అంటుంది. "ఏంటి బేలడంటలేడు వానికి నేను సారీ చెప్పాలా?" అని చెప్పేసి అంబిక అంటుంది. "తప్పు ఎవరు చేసినా తప్పే కదా, వెంటనే నువ్వు క్రిష్కి సారీ చెప్పు" అని ఈ విధంగా అంటుండగా, "నేను అస్సలే సారీ చెప్పను. ఆఫ్టర్ ఆల్ వాడు నేను వాడికి సారీ చెప్పాలా? ఖచ్చితంగా చెప్పాలి అత్తయ్య." "విహారీ ఏం మాట్లాడుతున్నావురా? వాడికి నేను సారీ చెప్పడం ఏంటి? ఎందుకంటే అపార్థం చేసుకొని క్రిష్ మీద చెయ్యెత్తావు. దానికైనా క్షమాపణ కంపల్సరీ అడగాలి. నువ్వు అడుగుతావా లేదా?" అని చెప్పేసి అనేసరికి, "సారీరా" అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. అసలు ఇంట్లో వాళ్ళకంటే పక్కనున్న వాడి గురించి బాగా ఆలోచించడం ఈ ఇంట్లో వాళ్ళకి బాగా అలవాటైపోయినట్టున్నది. ఇది ఇల్లో పోను పోను సత్రం అవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది పద్మాక్షిను సహస్ర. అలా వెళ్ళిపోయిన తర్వాత అంబిక బయట నిలబడి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. "ఒరే విహారీ, ఆ వాడి చేత నాకు సారీ చెప్పించావు కదా, చెప్తానురా. వాని సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా" అని చెప్పేసి ఆఫీస్కి బయలుదేరుతుంది. ఈలోపు పద్మాక్షి కులుకుదిద్దామని చెప్పేసి పడుకుంటుంది. ఆ సమయంలో ఇక లక్ష్మి ఇంటికి వచ్చి పద్మాక్షి అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. వెంటనే హాల్లోకి వస్తుంది. "ఏంటి నువ్వు చేసింది? నాకు నమ్మక ద్రోహం. నా కూతురుని నీ కూతురుగా కడుపు కొత్తతో 9 నెలలు మోసిన నా కూతుర్ని నీ కూతురి పక్కన పండుకోబెట్టి ఇప్పుడు నా కూతురు లేనట్టుగా నవమాసాలు మోసిన 9 నెలలకు ఏమాత్రం కూడా కనికరం లేకుండా నా కూతుర్ని తీసుకొచ్చి నీ కూతురు పక్కన పడుకోబెట్టిన దానికి నిన్ను క్షమించను. నిజం చెప్పు, నా కూతురు ఎక్కడుంది? నిజం చెప్తావా లేదా?" అని ఈ విధంగా పద్మాక్షిని నిలదీస్తూ ఉంటుంది. "ఏంటి నీకు పిచ్చి పట్టిందా?" అని అంటుండగా, "నాకు పిచ్చి కాదు, నువ్వు చేసిన నమ్మక ద్రోహం. మీరు వెళ్ళమంటే ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళాను. మళ్ళీ నా జీవితం మీద దెబ్బ కొట్టాలని చెప్పేసి అందరూ కలిసి చుట్టుముడుతున్నాను. మీకు ఏ అన్యాయం చేశానని చెప్పేసి నన్ను ఇలా వేధిస్తున్నారు. నీలాంటి దాన్ని బ్రతకకూడదు. అసలు భూమి మీద బ్రతకడానికే నీకు అర్హత లేదని చెప్పేసి గొంతు మీద చెయ్యి వేసి లక్ష్మి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. "లక్ష్మి వదులుతావా లేవా? వదులు" అని చెప్పేసి అంటుండగా, "ఊరికే వదిలిపెట్టను. నీ ప్రాణాలు తీసిన తర్వాతనే అక్కడ యమపూరికి పంపించిన తర్వాతనే అప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఏకంగా నా కన్న పేగును దూరం చేసావు. నా కూతురు గురించి చెప్పదాకా నేను ఇలాగే వేధిస్తూ చంపేస్తూ ఉంటా" అని చెప్పేసి బెదిరిస్తూ అలా గొంతు మీద చెయ్యి వేసి పీక నొక్కుతూ ఉంటుంది. "వదులుతావలేవని చెప్పేసి ఒక్కసారిగా ఉలిక్కిపడి బెడ్ మీద కూర్చుంటుంది. ఆ సమయంలో పద్మాక్షి ఉలిక్కిపడి కూర్చోవడం చూసిన సహస్ర, "ఏమైందమ్మా? ఎందుకంది చెమటలు వస్తున్నాయి? చల్లగొస్తుంది కదా" అని అంటుండగా, "ఏం లేదు, అసలు ఈ మధ్య నీ ధోరణి అర్థం కావట్లేదమ్మా. నువ్వు ఒక్కొక్కసారి భయపడుతున్నావు. దేని గురించి భయపడుతున్నావు ఏంటమ్మా అని చెప్పేసి అంటే సరిగా సమాధానం చెప్పట్లేదు. అసలు నేను ఎవరైనా బెదిరిస్తున్నారా? చెప్పమ్మా" అని ఈ విధంగా సహస్ర అడుగుతుండగా, "అబ్బాయి ఏం లేదు, ఏదో పీడకల వచ్చింది. ఆ పీడకల వల్ల కాస్త భయపడ్డాను అంతే, నువ్వు వెళ్ళు" అని చెప్పేసరికి, "ఏంటమ్మా రోజు రోజుకి నీ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు" అని చెప్పేసి సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "ఓసే లక్ష్మి, నువ్వేంటి నా కల్లోకి రావడం? అసలు నువ్వు నా మెడ మీద చెయ్యి వేసి చంపడం అంటే? నువ్వు నన్ను చంపేలోపు నేను దొరకబట్టి ఎలాగైనా చంపేస్తానే, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోనే" అని విధంగా డిటెక్టివ్కు ఫోన్ చేస్తుంది పద్మాక్షి. "ఏమైంది? ఆ లక్ష్మి జాడ తెలిసిందా?" అని అంటుండగా, "తన పేరు సిరి, బామ్మ తనకు కొడుకున్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగాను. కానీ రీసెంట్గా తన ఇల్లు కాలిపోయిందట, తనని ఎవరో కిడ్నాప్ చేశారట" అని విధంగా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
ఏంటి తనని కిడ్నాప్ చేశారా? తను బాబు కూడా ఉన్నాడు, బామ్మ హెల్త్ కండిషన్ బాగలేదు, తను హాస్పిటల్లో ఉందట. కుంపదీసి ఈ కృషిగాడు లక్ష్మి కొడుక? సరే నేను మళ్ళీ కాల్ చేస్తానా అని చెప్పేసి వెంటనే కాల్కి వచ్చేస్తుంది. ఏంటి ఇప్పుడు సిరి? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఆ లక్ష్మి సిరియా? వీడు మా ఇంట్లో పెరుగుతున్నవాడు, ఈ ఇంట్లో ఉన్నవాడు కుంపదీసి లక్ష్మి కొడుక? ఓ మై గాడ్! ఇప్పుడు లక్ష్మిని నేరుగా పట్టుకుంటే విహారీ ఆ తర్వాత అని చెప్పేసి వెంటనే కల్లోకి పోతుంది. ఇక ఇదిలా ఉండగా విహారీ స్టేషన్కి బాబు తీసుకొని వెళ్తాడు. అక్కడ ఎలాగైనా ఇన్ఫర్మేషన్ దొరకబట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. చాలా తెలివిగా తప్పిస్తుంది ఆ వడ్డీల శకుంతల. తన ట్రిప్పుకు నేనేం చేయబోతున్నా అని చెప్పేసి జేడి ఆలోచిస్తుండగా ఈలోపు ఒక సేటు ఒక రౌడీని పట్టుకొని వస్తారు. ఇలాంటి వాడు దొంగతనం చేశాడు, వీడు నా షాపులో దొంగ నగలు తీసుకొచ్చి అమ్ముతామని గిల్టీ నగలను పట్టుకొచ్చాడు, బంగారు నగలు అని చెప్పేసేసరికి వెంటనే ఇక అక్కడున్న పోలీసులు కంప్లైంట్ చేయండి, వీని వదిలిపెట్టకూడదు అని అంటుండగా ఈలోపు ఇది చూడండి సార్ అన్ని గిల్టీ నగలు అని అంటుండగా ఈలోపు గాజు తీసేసరికి వెంటనే అది గుర్తుపట్టేస్తాడు క్రిష్. అది మా అమ్మ గాజు అని చెప్పేసేసరికి వెంటనే ఆ రౌడీని పట్టుకొని చెప్పరా అసలు ఈ గాజు నీకు ఎక్కడ దొరికింది అని అంటుండగా నేను ఏ దొంగతనం చేయలేదు మేడం, నాకు దొరికింది అంతే అని చెప్పేసి వెంటనే ఆ రౌడీని పట్టుకొని జేడీకేడి ఇక అక్కడి స్పాట్ దగ్గరికి వెళ్ళిపోతారు. స్పాట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ వెంటనే రౌడీలు చుట్టుముట్టి ఇక ఎవరు వస్తున్నారో ఎవరి నుంచి ఎలా ఎస్కేప్ కాను అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా వెంటనే అదే సమయానికి అందరు కలిసి జేడీ టీం మొత్తం ప్లస్ విహారీ సంధ్య అందరు కలిసి ఆ రౌడీల దగ్గరికి వచ్చి తాట తీసిన తర్వాత ఈలోపు లక్ష్మి మొత్తం స్పృహలోకి వెళ్ళిపోతుంది. అంటే తనకి తిండికి ఇట్లా ఏముండదు కదా, తను అక్కడ కట్టేసి ఇక్కడ కట్టేసి మొత్తం సిక్కైపోతుంది అన్నమాట. ఇదిలాగా ఉండగా ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒకవేళ అది లక్ష్మే, ఖచ్చితంగా వీడు సిరి అని చెప్పేసి అంటున్నాడు, కానీ వాడు గనుక దాన్ని దొరకపడితే అప్పుడు నా కూతురు పరిస్థితి. అప్పుడు వెంటనే విహారీ లోపలికి వెళ్ళేసరికి కట్టిపడేసిన వెంటనే సిరిని చూస్తాడు. తన తలపైకి ఎత్తేసరికి లక్ష్మి అని చెప్పేసి ఇక చేతికి కట్లు వదిలేస్తాడు. ఆ కట్లు వదిలేసేసరికి వెంటనే లక్ష్మి మొత్తం సిక్ అయిపోతుంది. విహారీ వెంటనే లక్ష్మి అని చెప్పేసి హక్ చేసుకుంటాడు. లక్ష్మి ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఇన్ని కష్టాలేంటి నీకు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఈలోపు రౌడీలను పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేస్తారు. దీని వెనకాల ఇక శకుంతల అదే వడ్డీల శకుంతల ఉందని చెప్పేసి తనని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక వీళ్ళిద్దరూ కలుసుకపోతారు. ఆ టైంలో లక్ష్మిని తీసుకొని నేరుగా తన భార్య అనే నిజాలన్నీ బయట పెట్టడానికి వెంటనే ఇక ఆ సమయాన్ని తనని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇక తను విడాకులు ఇచ్చిన విషయం అవన్నీ కనుక్కోవడానికి చెప్తుండగా అప్పుడు వెంటనే లక్ష్మి మీరెవరు అని చెప్పేసి తెలియనట్టు అడుగుతుంటుంది. లక్ష్మి నేను విహార్ని అని అంటుండగా మీరెవరో నాకు తెలియదండి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. తను లక్ష్మి అని ఆల్రెడీ విహారికి తెలుసు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవనుకో మర్యాద తగ్గదని చెప్పేసి చెయ్యి ఎత్తుతాడు. విహారి గారు అని చెప్పేసి హక్ చేసుకుంటుంది. ఇక వెంటనే లక్ష్మిని తీసుకొని నేరుగా ఇంటికి వస్తాడు. ఇక అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఎన్ని తప్పులు చేసిందో లక్ష్మి అని చెప్పేసి ఇన్ని రోజులు తన మీద లేనిపోని నిందలు వేశాను. దీనికి కారణం ఎవరో కాదు, ఇక పద్మాక్షి అత్తమ్మ శాస్త్రమ్మ కావాలని చెప్పేసి నా భార్యను దూరం చేశారు. ఇలాంటి వరకు ఇంట్లో అర్హత లేదని చెప్పేసి ఈ విధంగా ఇంట్లో లక్ష్మిని తీసుకొచ్చుకొని పెట్టుకుంది. అంతా పద్మాక్షి మొత్తం ఊహల్లో కలగంటూ ఉంటుంది. అమ్మో ఫ్యూచర్ మొత్తం చూస్తూ ఉంటే భయంగా ఇస్తుంది. ఈ విహారిగాడు ఆ లక్ష్మి అంటే సిరిని పట్టుకొస్తే కంపల్సరీ అది లక్ష్మి అని తెలిసిపోతుంది. ఎలాగైనా సరే ఆ రౌడీలు ఇక వాళ్ళు ఖచ్చితంగా దొరికిపోతారు. అక్కడికి మా రౌడీలను పంపించి ఎలాగైనా ఆ లక్ష్మిని తప్పించాలి. జేడీకేడి లోపలికి వెళ్ళేసరికి అని చెప్పేసి వెంటనే ఇక మంచి రౌడీలకు ఫోన్ చేస్తుంది. వాళ్ళకు సుపారీ ఇచ్చేస్తుంది. వెంటనే ఆ రౌడీలు అడ్రస్ చెప్పిన కాడికి వెళ్ళిపోతారు. ఆ టైంలో వెంటనే లోపలికి వెళ్తున్న జేడీకేడి కాసేపట్లో తన ఒక తలుపు డోర్ పక్కన ఆ రౌడీలు ఇక లక్ష్మి నోరు మోయిస్తారు. ఇక లక్ష్మి నోరు మోయించేసరికి లక్ష్మి అక్కడే ఆగిపోతుంది. వెంటనే రౌడీలు ఇక లక్ష్మిని వెనుక నుంచి తీసుకెళ్తుండగా ఈలోపు అదే పారిపోతున్నా చెప్పేసి ఇక వెంటనే జేడి వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఫాలో అయ్యేసరికి వాళ్ళను తాట తీసేసరికి వెంటనే ఆ రౌడీలు కూడా అక్కడి నుంచి వెళ్ళి పారిపోతారు. వెంటనే లక్ష్మి ఇక వీళ్ళ చేతికి దొరికిపోతుంది. మరి దొరికిపోయిన లక్ష్మి ఇక్కడ విహారికి నిజంగానే కలుస్తుందా, కళ మాత్రమే కళ్ళలాగా కరిగిపోతుందా, లేకపోతే విహారి చెంతకు చేరి సిరి కాస్త లక్ష్మిగా మారిపోతుందా, సిరిలాగానే బ్రతుకుతుందా అన్నదే అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ, చిన్న లైక్ చేయండి.